హలో అండి. మా ఇంటికి ఎవరొచ్చినా, "సనా మీ కిచెన్ చిన్నగా ఉన్నా స్పేషియస్‌గా, నీట్‌గా కనిపిస్తూ ఉంటుంది. ఎలా మెయింటైన్ చేస్తావు?" అని అడుగుతూ ఉంటారు. దానికోసం 3 సీక్రెట్స్ ఉన్నాయి. మీరు చూసేయండి. మా కిచెన్ మరీ చిన్నగా గానీ, మరీ పెద్దగా కాకుండా మీడియంగా ఉంటుందనమాట. సో, హ్యాక్ నంబర్ 1 మా కిచెన్‌లో నేను డైలీ యూజ్ చేసే సామాన్లు మాత్రమే పెట్టుకుంటాను. అంటే చాలా లిమిటెడ్ యుటెన్సిల్స్ ఉంటాయి. మహా అయితే 2 కుక్కర్స్, 2 పాన్స్ అనమాట. చుట్టాలొస్తే వండడానికి పెద్ద దబరాలు అలాంటివి పైన లాఫ్ట్‌లో పెడతాను. దీంతో స్పేస్ సేవ్ అవుతుంది. సెకండ్ టిప్ ఏంటంటే అన్ని వస్తువులు కేటగరైజ్ చేసి పెట్టుకుంటాను. అకార్డింగ్ టు సైజ్ అండ్ క్వాంటిటీ. లైక్ బౌల్స్ అన్నీ ఒక చోట, ఇలా గ్లాసెస్ అన్నీ ఒక క్యాబినెట్‌లో అండ్ కుకింగ్ వెసెల్స్ అన్నీ ఒక క్యాబినెట్‌లో, లంచ్ బాక్స్‌లన్నీ ఒక క్యాబినెట్‌లో. దీంతో కిచెన్ క్లటరీగా కనిపించదు. ఏ కన్‌ఫ్యూజన్ లేకుండా థింగ్స్‌ని ఫాస్ట్‌గా యాక్సెస్ చేయొచ్చనమాట. హ్యాక్ నంబర్ 3 కిచెన్ బ్యూటిఫుల్‌గా, నీట్ అండ్ క్లీన్‌గా కనిపించాలి అంటే మంచి ఆర్గనైజర్స్‌లో ఇన్వెస్ట్ చేయాలి. సిరామిక్ జార్స్ ఫర్ ఉప్పు, పసుపు, కారం, కట్లరీకి ఒక ఆర్గనైజర్, ఆయిల్ డిస్పెన్సర్స్‌కి ఒక ట్రే, ప్లేట్స్‌కి ఒక ఆర్గనైజర్ అండ్ ట్రాన్స్‌పరెంట్ స్టోరేజ్ ఫర్ గ్రోసరీ అనమాట. అండ్ ఫైనల్‌గా ఒక కాంప్లిమెంటరీ టిప్ అండి. కిచెన్ కౌంటర్ టాప్ అనేది వర్క్ స్పేస్ కాబట్టి మనం పని చేసుకోవడానికి అది ఫ్రీగా ఉండాలి ప్లేస్ అనేది. సో, నేను అక్కడైతే మినిమల్ థింగ్స్ పెట్టడానికి మాక్సిమం ట్రై చేస్తాను. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్.